ఆ పంచాంగంలో కూడా ఎంత బాగోలేదని చెప్పినా కూడా చివరిలో ఏదో మీరు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి అని మళ్ళీ చిన్న ఆశావాహ దృక్పథాన్ని మన వాళ్ళు కలగజేస్తారు. అంటే ఎప్పుడు మన తెలుగు వాళ్ళు ఎప్పుడైనా గమనించండి, మనం చివరిలో కాస్త సానుకూలత, మనం శుభం కోరుకుంటాం. అందుకే తెలుగు సినిమాల్లో హీరోనో హీరోయినో చచ్చిపోతే సినిమా అటర్ ఫ్లాప్ అయిపోతుంది. తెలుగు వాళ్ళు శుభాలను కోరుకుంటారు ఎక్కువగా. అందుకని ఎంత భయపెట్టినా కాస్త చివరిలో మళ్ళీ ఏం పర్వాలేదండి, కుమారస్వామిని ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది, ఏం పర్వాలేదు, చదువుకుంటుంది, ఏం కాదు, ఈ ఏడాది బండి నెట్టేయచ్చు అని చెబుతారు. అంటే మనకి చిన్న ఒక ఆశావాహ దృక్పథం కలుగుతుంది. పోన్లే, క్రితం ఏడాది పోలిస్తే నయమే కదా. ఈ ఆశావాహ దృక్పథమే మనిషిని బ్రతికిస్తుందండి. ఈ నిరాశావాదం ఎప్పుడు కూడా బ్రతికించదు. ఆశావాదం బ్రతికిస్తుంది మనిషిని. బాగుంటుంది బాగుంటుంది బాగుంటుందని ఎదురు చూడడంలో ఒకవేళ బాగోకపోయినా కూడా మనిషి ఏం కాదని చెప్పి దాన్ని దాటేస్తాడు. అదే మనం ముందే భయంతో చతికిలబడ్డాం అనుకోండి, బాగున్నా కూడా మనం దాన్ని స్వీకరించే పరిస్థితిలో